నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అయిపోవాలి. ఫోటో లేదు. ఈరోజు అద్భుతమైన జన సైనికులకి ఒక పండుగ రోజు. భారతదేశ సమగ్రత సమాజ నిర్మాణం కోసం మరి ఒక కారణ జన్ముని ఈరోజు భావి భారత యువతకు అందించిన మహోన్నత వ్యక్తి కొణిదెల చిరంజీవి గారి ఈరోజు జన్మదిన సందర్భంగా మాకు దిక్సూచి అందించినటువంటి నాయకుడు చిరంజీవి గారి పుట్టినరోజుకు ఆయనకు జనసేన పార్టీ కడప తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన అద్వితీయమైన ఆలోచనలతో మరి స్వయం కృషి అంటే చిరంజీవి గారు అంటే కృషితో అంచెలంచెలుగా ఎదిగి అతను ఎదగడమే కాకుండా ఆయన తర్వాత వచ్చిన తరాలు కూడా సమాజానికి ఈ దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే ఆలోచనలు కలిగిన వ్యక్తులను ఈరోజు అందించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. సమాజం కోసం ఈ దేశం కోసం మా అధినాయకుని పవన్ కళ్యాణ్ గారిని ఇస్తే అంతే స్ఫూర్తిదాయకమైన మరి యువతకు ఆదర్శవంతమైన తండ్రికి తగ్గ తనయుడిగా, బాబాయికి తగ్గ అబ్బాయిగా రామ్ చరణ్. అట్లనే కుటుంబం అంటే భారతదేశ ప్రజలకి కుటుంబం అంటే ఇట్లా ఉండాలా, ఒక పెద్ద దిక్కు అయితే ఈ విధంగా ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే ఒక పెద్ద దిక్కుగా ఒక సురేఖమ్మను కానీ, అంటే అక్కడ ఒక భర్తగా, ఒక తండ్రిగా, మరి తమ్ముడికి తండ్రి తర్వాత పెద్దవాడు తండ్రి లాంటి వాడు అంటారు. మరి అటువంటి దాన్ని కూడా ఆయన ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు ఆ ఇంటికి నుంచి వచ్చిన ఆశా కిరణాలు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడే నాయకుడిని
మా అధినాయకుని, మా ఆరాధ్య దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మాకు అందించిన వ్యక్తి చిరంజీవి గారు. అంటే అక్కడ కృషి, పట్టుదల, సేవా దృక్పథ, మరి అన్ని కుటుంబాలకు ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు. అంటే చిరంజీవి గారు అన్ని విధాల కలగలిపిన వ్యక్తిగా, ఒక సృజనాత్మకత కలిగిన ధీరుడిగా, కుటుంబ నేపథ్యాన్ని ఒంటి చేత్తో తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తిగా ఈరోజు కీర్తించబడతా ఉన్నాడు. మరి భారతదేశ యువత అయితే మాత్రం అటువంటి వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ సమాజంలో, ఈ భారతదేశంలో మంచి వ్యక్తులుగా కీర్తించబడేదానికి ఆయన ఆదర్శవంతంగా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మరి మునుముందు కూడా ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా వెన్నెముకగా ఆ మెగా ఫ్యామిలీ ఉంటుందని కోరుకుంటూ మరొక్కసారి మా అధినాయకుని కారణ జన్ముని చేసిన పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవ, జై రామ్ చరణ్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై చిరంజీవ, జై రామనన్న నాయకత్వం, రామనన్న నాయకత్వం, రామనన్న నాయకత్వం, జై జనసేన, జై జనసేన, రామనన్న నాయకత్వం, రామనన్న నాయకత్వం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కడప జిల్లా జనసేన నాయకులు, ఆదర్శనీయులు టీవీ రమణ గారి ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నాకు అర్హత కూడా ఇది కాదు. కానీ ఒకే ఒక మాట, మా నాన్న నాకు చూపించిన మొదటి హీరో చిరంజీవి గారు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక రక్తం కావాలంటే ఎలా అని చాలా మంది అనుకునేటప్పుడు అప్పుడు చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంక్ గురించి చెప్తుంటే విన్నాము. తర్వాత మేము ఎదిగే కొద్దీ రక్తదానం చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఆ రక్తదానానికి సంబంధించిన అవకాశాలు ఎలా ఉంటాయి, ఒక తల్లి ప్రాణం మాత్రమే ఇవ్వగలదు, ఇంకొకరికి మనము జన్మ ఇచ్చే అవకాశం మన రక్తదానం వల్ల ఉందని గర్వంగా చెప్పుకునే అవకాశం మనకు కల్పించిన వ్యక్తి డాక్టర్ చిరంజీవి గారు. అలాగే నేత్రదానం దేశానికే ఆదర్శంగా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎన్నో అవార్డులు తీసుకున్నారు. అలాంటి చిరంజీవి గారి వేడుకలు ఈరోజు కడపలో అన్నగారి ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఏదేమైనా కానీ భారతదేశానికి ఒక బలమైన నాయకుడిని ఇచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎప్పుడూ గర్వంగా సగర్వంగా మేముంటూ ఆయన బాటలో నడుస్తూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటామని తెలియజేస్తుంటూ జై జనసేన, జై హింద్. రమణ నాయకత్వం, రమణ నాయకత్వం, రమణ నాయకత్వం. ప్రజల కోసం ఉండే రమణ లాంటి వ్యక్తి ఎక్కడున్నా కానీ ఇలాంటి యువత ముందుంటుంది. ఏ కార్యక్రమైనా కానీ నేనున్నా అని సగర్వంగా మాలాంటి యువత ముందుకు వచ్చేదానికి స్ఫూర్తినిచ్చే ఇలాంటి వ్యక్తి ఆదర్శం మాకు. ఇలాంటి వ్యక్తి బాటలో ఉంటామని తెలియజేసుకుంటూ సదా సర్వదా ఎప్పటికీ రమణ నాయకత్వంలో ముందు ఉంటామని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే. జై. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మవిభూషణ్ మా అన్నయ్య, మా అందరి ఆరాధ్య దైవం మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను కడప జిల్లా మాతాపేట నందు జీవి రమణ గారి ఆధ్వర్యంలో మన గజ్జల సాయి నేతృత్వంలో మాతాపేట జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా యువతకు కానీ మా తండ్రుల వయసు ఉన్న వారికి కానీ స్వయం కృషితో పైకి రావడానికి ఒక నిలువెత్తు నిదర్శనం మా అన్నయ్య చిరంజీవి. అదేవిధంగా మేము ఆరాధ్యంగా భావించే మా అన్నయ్యకి అన్నయ్య అంటే మా పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అయినటువంటి మా చిరంజీవి గారి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని, అదేవిధంగా శ్రీనివాసుని
కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కడప జిల్లా నుంచి. అదేవిధంగా ఎప్పటికీ యువతకు జిల్లాలో నేను చూసిన ఒక వ్యక్తి, పార్టీ అంటే ప్రారంభించే వ్యక్తి జీవి రమణన్న గారు. నేను జిల్లాలో 2014 పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తున్నాను. ఇదే కడప జిల్లాలో ప్రొజెక్టులు వేసినప్పటి నుంచి పార్టీలో ఉన్నాము. బట్ ఇటువంటి నాయకుడు నేను మొదటి టైం జీవి రమణన్న గారిని చూస్తున్నాను. ఈయన పార్టీలోకి రావడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు కడప జిల్లా తరఫున తెలియజేసుకుంటూ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అదే మన రమణన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే మా అన్నయ్య గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారి ఆయన కూడా మనకు అన్నయ్య లాంటి వారే. ఇలాంటి అన్నదమ్ములను ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిదాయంగా తీసుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారైన 70వ పుట్టినరోజు వేడుకగా మనం అందరం చాలా గర్వంగా సంతోషంగా జరుపుకోవడం మనకు అందరికీ ఆనందంగా ఉంది. ఇలా ఎందుకంటే ఇప్పుడు మన సిద్ధన్న గారు ఇప్పుడే చెప్పారు, స్వయం కృషి అంటే ఏంటిరా అంటే మన మెగాస్టార్ గారిని చూసి మిగతా వాళ్ళు కూడా వచ్చారు సినీ ఫీల్డ్లోకి. మా నాన్నగారు ఈరోజు నేను ఇలా ఉన్నా అంటే దానికి కారణం మా అన్నయ్య చిరంజీవి గారే. ఆయన వల్లనే నేను కూడా స్వయం కృషి అంటే ఏంటో తెలుసుకొని నానా కష్టాలుగా కష్టపడుతూ ఒకరిని ఆదరిస్తూ ఒకరిని సంతోషపెడుతూ ఉన్నాను. బ్లడ్ బ్యాంక్ అదే మన సిద్ధన్న గారు ఇప్పుడే చెప్పారు, బ్లడ్ బ్యాంక్ అంటే ఆపదలో ఉన్న వారికి మనం ఆదుకోవడం ఎలానో ముగ్గురికి సహాయం చేసుకుంటూ ముందుకు పోవడానికి మన మెగాస్టార్ అన్నయ్య గారు ఈరోజు మనకు తెలియపరిచారు. ఎందుకంటే మన అన్నయ్య మనకు నేర్పించిన బాటలు ఏంటో మనకు తెలుసు. మన అన్నయ్య ఈరోజు మనకు ఒక బ్లడ్ బ్యాంక్ ఏమి, ఒక సహాయం చేయడం ఏమి, చాలా మంది అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటారు, నాకు ఈ ఆపద ఉందంటే నేనున్నా నీకు అంటూ ముందరికి కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన గారి వేడుకలు ఈరోజు మనం జరుపుకోవడం అంటే మనకు చాలా ఆనందంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మా నాయకుడు జన్మదినంగా మనం వేడుకుంటూ నేను ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవ, జై పవర్ స్టార్ కోసం పాటు పాడేవాళ్ళం బాబు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మెగాస్టార్ చిరంజీవి అన్నగారి పుట్టినరోజు శుభాకాంక్షలతో మన జీవి రమణన్న ఆధ్వర్యంలో మన యూత్ పెద్దగా పాల్గొనడం జరిగింది. ఆ భాగంగా జనసేన పార్టీలో జీవి రమణన్న ఉండడం వలన మాకు చాలా ఆనందంగా ఉంది. జీవి రమణన్న ఏ సైడ్ ఉంటే మేము అక్కడికి జనసేన అడుగు ప్రతి ఒక్కరిని సాయగజ్జల తరపున ప్రతి ఒక్కరిని మేము పాల్గొంటాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఉదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. జై చిరంజీవి, జై జీవి రమణన్న. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై చిరంజీవ, జన్మదిన శుభాకాంక్షలు. జై చిరంజీవి అన్న. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై జై చిరంజీవ. మన మెగాస్టార్ చిరంజీవి అన్న గారికి జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్న. హ్యాపీ బర్త్డే చిరంజీవి, జై చిరంజీవ. అందుకే నేను ఉన్నాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, జై చిరంజీవ, జై జై చిరంజీవి. జై చిరంజీవ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒక వ్యక్తి తన కష్టాన్ని నమ్ముకొని అడుగు ముందుకేస్తే ఏ విధంగా అవుతాడో అనే దానికి నిదర్శనం మన ఈ తరానికి ఆదర్శం చిరంజీవి గారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, డాక్టర్, మెగాస్టార్ ఎన్ని బిరుదులు అందుకున్నా కానీ ఒక అండగా నిలిచి ఆ రోజు రామ లక్ష్మణులు అంటే ఎలా ఉన్నారో ఈ కాలంలో అలా మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కలుపుకోయే విధంగా దేశానికే ఆదర్శంగా నిలిపిన వ్యక్తి మా అన్నయ్య కొనిదల కొలమసింహం, అభిమానుల ఆరాధ్య దైవం చిరంజీవి గారు. ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ ఆయన గురించి చెప్తే తక్కువే. 25 ఏళ్ల వయసులో భగత్ సింగ్ గారు దేశం కోసం ఎలా చేశారో అలాంటి 25 ఏళ్ల వయసు నుంచి మాకు ఈ రోజు వరకు కూడా ఆదర్శనీయులు చిరంజీవి గారు. ఒక బ్లడ్ బ్యాంకు, ఒక ఐ బ్యాంకు, అలాంటివి చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎన్ని విషయాలైనా కానీ రాజకీయ రంగంలో ఎన్ని చేసినా కానీ ఆయనే స్ఫూర్తి, ఆయనే ఆదర్శం, ఆయన అడిగే స్ఫూర్తి.
మేము ఎలాంటి అడుగులు వేసినా కానీ మా లాంటి అడుగులకు ఆదర్శంగా నిలిపే ఒక వ్యక్తిని ఇచ్చింది చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు దేశాన్నే గర్వపడే విధంగా ఉన్నారంటే కారణం చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన సపోర్టు. ఒక కుటుంబానికి ఆదర్శనీయులు అలాంటి వారు. అదే ఇక్కడ కడపలో జనసేన కోసం నేను ఇలా ఉన్నా అలా అని చెప్పుకోకుండా పార్టీ ఏం చెప్పినా కానీ గుండెల్లో పెట్టుకొని అడుగు ముందుకేస్తూ నేను చేసే ప్రతి పని నా నాయకుడి కోసం, నా లక్ష్యమైన పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్తూ ఈరోజు కడప జిల్లానే స్ఫూర్తిదాయకంగా ఉన్న వ్యక్తి మా అన్న టీవీ రమణ గారు. ఈరోజు చిరంజీవి గారి బర్త్డేలో అన్న గురించి చెప్పకపోతే మాది తప్పవుతుంది. ఒక అన్నదమ్ముల అనుబంధం అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తాము. ఇక్కడ చెప్పాలంటే అక్కడ ఆయన ఉంటే ఇక్కడ ఈయన ఉన్నాడు. మీలాంటి తమ్ముళ్ళకు ఏదైనా కానీ నేను ఉంటా అని కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా కలుపుకోయే వ్యక్తి టీవీ రమణ అన్న గారు. నాకు ఈయనతో పరిచయం తక్కువైనా కానీ అటాచ్మెంట్ ఉంటుంది కదా, అది గుండెల్లో ఉంటుంది. మనము పార్టీలోకి వచ్చి దగ్గర దాపు 10-12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మనం ట్రావెల్ చేస్తున్నాం. ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు. పార్టీ వచ్చింది నాకేమిస్తావు, మీరేం చేస్తారనే మాదిరి పక్కన పెడితే ఈయన కష్టంతో దాదాపు 30 ఏళ్ళు కష్టపడి ఈరోజు కడప జిల్లాలో జనసేన అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తిని కాపాడుకుంటే జనసేనకు భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జనసేనకు బలం అవుతారని తెలియజేస్తుంటున్నా. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తికి స్ఫూర్తిగా తీసుకొచ్చిన ఇలాంటి వ్యక్తి ఆదర్శం తెలియజేస్తూ అన్నదమ్ముల అనుబంధం అంటే అక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మా అన్న స్ఫూర్తి తీసుకొని మేము అన్ని చెప్పినా ఏం చేసినా కానీ ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తామనే మేము ఈరోజు అన్న కోసం కాకుండా, అన్న స్వార్థం కోసం కాకుండా అన్న చేసే మంచి పనుల్లో ఎప్పటికీ ఉంటామని, అన్నకు బలంగా ఉండి బలమైన నాయకుడిని మేము గుండెలో పెట్టుకొని చూస్తామని తెలియజేస్తూ కొనసాగైన్ మా ఆరాధ్య దైవం శ్రీ పులిదెల కొదమసింహం అభిమాన ఆరాధ్య దైవం చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై జనసేన, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై చిరంజీవ. ఈరోజు మా అభిమాన నాయకుడు, మా ఆత్మీయ నాయకుడు, మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిదాయక నాయకునిగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ అంటే ఇట్లా ఉండాలి, అన్నదమ్ముల ఆప్యాయతలు అంటే ఈ విధంగా ఉండాలి. ఆ కాలంలో రామలక్ష్మణ్ చూసాం, ఈరోజు ఈ కాలంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నాం. అటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ పెద్ద చిరంజీవి అన్నయ్య గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన పుట్టినరోజున మరి మా నాయకుడు, మా స్థానిక నాయకుడు, మా జనసేన నాయకుడు గజ్జల సాయి గారు, అయితే బన్నీ బాబు అంటే వీళ్ళందరూ కూడా యూత్. పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి ఫ్యామిలీ అంటే అత్యంత ఆప్యాయత కలిగిన అందరి మధ్య ఈ జన్మదిన జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. ఇటువంటి నాయకులతో ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం. రాబోయే కాలంలో ఆ కుటుంబ వ్యవస్థలు అందరూ కూడా ఆదర్శవంతంగా భారతదేశ వ్యాప్తంగా చూసే విధంగా, వ్యవహరించే విధంగా మా అడుగుజాడలు అయితేనేమి, మా ప్రవర్తన అయితేనేమి, మా విధానాలు అయితేనేమి ఒక విధానాలు ఒక విస్తృత స్థాయిలో అందరికీ చేరే విధంగా సామాన్యుడు ఇటువంటి లక్షణాలను, ఇటువంటి విధానాలను అందిపుచ్చుకునే విధంగా మా విధానాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి మా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో భావి భారత భవిష్యత్తుకి ఖచ్చితంగా యువతను ఆ కుటుంబ వైపుకు తిప్పి వాళ్ళ ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి అటువంటి మహోన్నతమైన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకైతేనేమి, ఆయన లక్ష్మణ్గా భావించే పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి భారతదేశంలోనే ఆ కుటుంబం మెగా ఫ్యామిలీ ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవ, జై జనసేన.